చూస్తున్నారుగా రకరకాల పండ్ల మొక్కలైతే తీసుకొచ్చాం. ఈ మొక్కలన్నీ వేపగుంట దగ్గరలో ఉన్న ఒక నర్సరీలో ఒక్కొక్క మొక్క దాదాపు రూ. 40 చొప్పున 200 మొక్కలు తీసుకున్నాం. అయితే ఈ మొక్కలన్నిటిని ఇప్పుడు ఆటో ఎక్కిస్తాం. ఆటో ఎక్కించి ఏదైతే మాకు దగ్గరలో ఉన్న రిజర్వాయర్ ఉందో, ఆ రిజర్వాయర్‌కి తీసుకెళ్ళబోతున్నాం. తీసుకెళ్ళి అక్కడి నుంచి బోటింగ్ ద్వారా అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్తాం. చూస్తున్నారుగా రిజర్వాయర్ అయితే. రిజర్వాయర్‌లో వాటర్ కాస్త తక్కువగా ఉంది. వర్షాలు కాస్త తక్కువగా పడడం వల్ల రిజర్వాయర్ కొంచెం తక్కువుంది. వర్షాలు పడితే మళ్ళీ రిజర్వాయర్ ఫుల్ అయిపోతుంది. ఇప్పుడైతే మొక్కలైతే దించుతున్నాం. ఈ మొక్కలు దించిన తర్వాత బోట్స్ అయితే వస్తున్నాయి. ఆ బోట్స్ మీద వీటిల్ని పెట్టి రిజర్వాయర్ అవతలకైతే వెళ్తున్నాం. అక్కడి నుంచి ఆ డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్తాం. అలాగే కుర్రోళ్ళందరి కోసం యూనిటీని రిప్రజెంట్ చేయడం కోసం వైట్ క్యాప్స్ అయితే తీసుకున్నాం. అయితే ఇప్పుడు బోట్స్ వచ్చేలోపు ఈ కార్యక్రమం గురించి పూర్తి విషయాలు మీకు చెప్తాను. అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ వెనకతల ఏవైతే కనిపిస్తున్నాయో చాలా రకాల మొక్కలు తీసుకొచ్చాం. ఆ వెనకతల కనిపిస్తున్న ఆ కొండ మీదకి వెళ్తున్నాం. ఆ కొండ మీద ఈ మొక్కలని నాటబోతున్నాం. అంటే మీకొక డౌట్ రావచ్చు. అంటే ఎందుకు కొండ మీద ఎందుకు అన్ని మొక్కలున్నాయి కదా! మీకు మళ్ళీ ఈ మొక్కలు నాటడం ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు నాటుతున్నాం అంటే, అడవిలో కొన్ని జంతువులుంటాయి, పక్షులుంటాయి, రకరకాల జంతువులన్నీ ఉంటాయి. వాటిలన్నిట్లికి ఏమవుతుందంటే, సరైన ఆహారం దొరక్క ఎప్పుడు చుట్టుపక్కల ఉండే జంతువులు గాని, పక్షులు గాని ఈ మధ్య కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదని ఆలోచిస్తే అర్థమైన విషయం ఏంటంటే, వాటికి సరైన ఆహారం దొరకట్లేదు. దొరకకపోవడం వల్ల ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో మా ఏరియాలో ఉండాల్సిన పక్షులు గాని, జంతువులు గాని వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవడం, లేదంటే పంట పొలాల్లోకి రావడం, కొండపోడుల్లోకి వచ్చి పంటలు నాశనం చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండడం కోసం ఆహ్, ఏవైతే ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే ఉందో డీఫారెస్ట్‌లోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళి అక్కడ ఏవైతే ప్లేసెస్ ఏవైతే మొక్కలు తక్కువ ఉన్న ప్లేసెస్‌లో వెళ్తాం. అక్కడ మొక్కలు నాటి రేపు అవి పెద్దవి పెరిగిన తర్వాత ఇక్కడ జీవిస్తున్న జంతువులకు గాని, పక్షులకు గాని అవి ఆహారం అవుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ మొక్కల కార్యం అయితే స్టార్ట్ చేసాం కదా! ఓకే. ఇప్పుడు మేము తెచ్చిన రకరకాల పళ్ళ మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఆ మొక్కలేంటి, ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇలా తీసుకురా. సీతాఫలం చూసారు కదా! సీతాఫలం మొక్కలు, రకరకాల జామ మొక్కలున్నాయి. నెక్స్టు చిరుకు చింత చెట్లని, చిరక చింతని, నెక్స్ట్ ఇవి పనస చెట్లు కూడా తీసుకొచ్చాం. చాలా మంచి చెట్లు. ఇంకా పనస చెట్లు, ఇవి నేరేడు చెట్లు, సీతాఫలం, రామఫలం చాలా మొక్కలు తీసుకొచ్చాం. పళ్ళ మొక్కలన్నీ చాలా రకాల పళ్ళ మొక్కలు అంటే జంతువులకి, పక్షులకి అవసరంకి ఆహారానికి సరిపడే మొక్కలన్నీ తీసుకొచ్చాం. ఈ మొక్కలన్నీ అక్కడ నాటబోతున్నాం. నాటాక అవి చాలా ఈ పెద్దవి ఏ పళ్ళు కాస్తున్నాయో ఏంటో అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి నాటే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం. నిజానికి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఈరోజు చేస్తున్నాం? అసలు దేనికి మూలం ఏంటి? ఇవన్నీ విషయాల మీద ఒకసారి షేర్ చేయాలి. అంటే నిజానికి ఈ మొక్కలు నాటడానికి కారణం ఏంటంటే, మా మామయ్య గారున్నారు. గిండ్రి దాలిబాబు గారని. ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. అండ్ మీకు లాస్ట్ వీడియోలో మేము ఆదివాసీ భవనం గురించి చెప్పాం. దానికి చైర్మన్‌గా పనిచేస్తున్నారని. అలాగే ఆదివాసీ ఆర్మీ యూట్యూబ్ ఛానెల్ ఏదైతే ఉందో, అతను అది స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం కూడా అతనే. అందులో చాలా రకరకాల వీడియోలు చేసాం. ఆ వీడియోలో ఒకసారి మీరు చూడండి. అసలు ఏంటి? ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు ఏంటని మీకు ఆ వీడియోల దగ్గర తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మొదటి కారణం ఆయన. ఆయన ఇలా ఊర్లోకి తీసుకొచ్చి చాలా విషయాలు ఇలా అడవిలో ఉండే జంతువులకి, పక్షులు చాలా అంతరించిపోతున్నాయి. మన దగ్గర ఉన్న జంతువులన్నీ వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవడం, ఆహారం సరిగ్గా లేక, లేదంటే ఇంకొక వేరే వేరే కారణాల ద్వారా అడవిలో నుంచి జంతువులు ఊర్లోకి రావడం జరుగుతున్నాయి. సో, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే వాటిలికి కావాల్సిన ఆహారం ఏదైతే ఉందో అక్కడే దొరికితే వాటిలికి ఆహారం అక్కడే దొరుకుతుంది. అవి అక్కడే ఉంటాయి కాబట్టి మన చుట్టుపక్కలే ఉంటాయి. సో, ఇలాంటి ఆలోచనలతో ఈ మొక్కలను నాటడం కార్యక్రమం చేస్తున్నాం. ఈ విషయాలు ఇంకా డీప్‌గా ఆయన మాటల్లో మీరు వింటారు. ఆయన మాటలు ఒకసారి ఆయన మాట్లాడింది మీరు విన్న తర్వాత అందరికీ నమస్కారం. నా పేరు దాలిబాబు. ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్. నేటివ్ ఆఫ్ ది జీనబాడు, అనంతగిరి, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మరియు ఆగస్టు 15 పురస్కరించుకొని మా జీనబాడు ప్రాంతంలో కొన్ని ఫ్రూట్స్ రిలేటెడ్ మొక్కల్ని నాటాలనే ఒక కార్యక్రమం పెట్టాము. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మా ఫారెస్ట్‌లో చాలా వరకు పెద్ద పెద్ద మామిడి, పనస, ఇంకా ఉసిరి ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రూట్స్ రిలేటెడ్ నేరేడు ఇలాంటి చాలా మొక్కలుండేవి. ప్రస్తుత రోజుల్లో ఆ మొక్కలు కూడా ఎక్కడ కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. మామిడి, పనస అయితే పెద్ద పెద్ద మానులు కొట్టేసి డీఫారెస్టేషన్ కూడా జరిగింది. అందువల్ల మాకు అడవిలో వెళ్ళేటప్పుడు చాలా ఫ్రూట్స్ దొరికేవి. ఇప్పుడు అడవిలో ఎటువంటి ఫ్రూట్స్ కనబడే పరిస్థితి లేదు. అదే విధంగా మాతో పాటు మా అడవిలో చాలా జీవరాశులు బతుకుతున్నాయి. పక్షులు గానీ, చిన్న చిన్న కీటకాలు గానీ, తర్వాత ఉడతలు,
చిన్న చిన్న అలాంటి ప్రాకే జంతువులు వీటన్నిటికి కూడా ఎటువంటి ఫుడ్స్ దొరికే పరిస్థితి లేదు. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మా ప్రాంతంలో అడవిలో మామూలు సాధారణ మొక్కలతో పాటు ఫ్రూట్స్ రిలేటెడ్ మొక్కలు, ముఖ్యంగా పనస, జామ, చింత, నేరేడు, తర్వాత సీతాఫలం, రాంఫలం, తర్వాత ఉసిరి, ఇలా ఒక 10 రకాలు ఫ్రూట్స్ రిలేటెడ్ మొక్కల్ని పెంచడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మా ప్రాంతంలో జీవ సమతుల్యత దెబ్బతినకుండా మా ప్రజలతో పాటు మా ఏరియాలో పెరిగే జీవరాశులు కూడా ఎంతో ఉపయోగపడతాయని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకసారి యువత మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఊర్లో ఇలాగా మొక్కల కార్యక్రమం పెట్టుకున్నాం. ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో రోజుల నుంచి చాలా వరకు మేము మాట్లాడుకుని ఇలాగా మొక్కలు అంతరించిపోతున్నాయి. మనం కాకుండా రేపొద్దున పక్షులు కానీ, జంతువులు కానీ మిగతా వరకు ఈ డామ్కి వచ్చేస్తున్నాయి చాలా వరకు. దానివల్ల మా అయ్యగారు చాలా రోజులు మాట్లాడారు ఈ విషయం. మనం ఎలాగైనా డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్ళి మొక్కలు వేయాలని, వేసి రేపొద్దున ఇది మనం స్టార్ట్ చేస్తే రేపొద్దున ఇంకా మాకు ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని అనుకొని ఇలా స్టార్ట్ చేయడం జరిగినాం. ఇంక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. మాకు సపోర్ట్ చేస్తున్న మా జీవనబడి యూత్ కానీ, మా ప్రజలకి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అది కాకుండా రేపొద్దున ఎవరైనా స్వతంత్రంగా చేయాలనుకున్న వాళ్ళకైతే మమ్మల్ని ఖచ్చితంగా సంపూర్ణంగా కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటూ మరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు బోట్స్ అయితే వచ్చేసాయి. మనం ఇప్పుడు ఈ మొక్కలన్నింటిని బోట్‌లో పెడుతున్నాం. బోట్‌లో పెట్టాక మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. దగ్గర 1 కిలోమీటర్ చదరపు బోటు ప్రయాణం అయితే అద్భుతంగా జరుగుతుంది. అంతే జాగ్రత్తగా కూడా వెళ్తున్నాం. చూస్తున్నా కదా, మొక్కలు అయితే బోట్ల నుంచి ఎక్కించి తీసుకొచ్చేస్తున్నాం. ఈ ముందు నాకు చిన్న గ్రామం ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఒక 10-15 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయంతో దగ్గరలో అడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఫైనల్గా ఊర్లోకి అయితే వచ్చాం. అసలు చాలా దారుణంగా ఉంది రోడ్ కూడా, కానీ బాగుంది. ఇంకొంతమంది వెనకతలు వస్తున్నారు. చేస్తాను. మీరు కానీ పడిపోతే నేను అయిపోతున్నా. చేస్తా. ఇప్పుడు ఏం చేసామంటే చాలామంది కుర్రాళ్ళు వచ్చారు కాబట్టి అందరం ఒకే ప్లేస్కి వెళ్ళి మొక్కలన్నీ ఒకే చోట ఉండడం కంటే మొత్తం కొండంతా స్ప్రెడ్ అవి అంటే టీములుగా ఇద్దరిద్దరుగా టీములుగా సెట్ అయ్యి ఒక్కొక్కరికి 10 మొక్కలు చొప్పున, ఇద్దరికి 20 మొక్కలు చొప్పున స్ప్రెడ్ అయిపోయి ఎక్కడైతే మొక్క ఎదగడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశం ఏదైతే ఉన్నాయో ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ మొక్కలు నాటాలనే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్కి పంపించాం. ఇన్స్ట్రక్షన్స్ అయితే బాగా ఫాలో అవుతున్నారు. చక్కగా మట్టినంతా తీసి రాళ్ళు లేని ప్లేసుల్లో ఆ మొక్క ఎదగడానికి అనుకూలించే ప్లేసుల్లో ఉండడం చాలా కష్టపడుతున్నారు. అలాగే మన కుర్రోళ్ళతో పాటు అక్కడ వలసల గారి ఊరు నుంచి వచ్చిన ఈ కొంతమంది పెద్దవాళ్ళు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ డైరెక్షన్స్తో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా రాళ్ళు ఉన్నాయి. అయితే ఆ రాళ్ళని తప్పించి ఆ మొక్కలు నాటే ప్రయత్నం అయితే చేస్తున్నాం.
ఇక్కడ నేరేడు చెట్టు నాటుతున్నాం. ఇక్కడ ఈ నేరేడు చెట్టు ఎదగడానికి చాలా అనుకూలంగా ఉంది. అందుకని ఇది ఇక్కడ నాటుతున్నాం. చూసారుగా ఈ డీప్ ఫారెస్ట్లో ఎక్కడ కూడా ఫ్రూట్స్ రిలేటెడ్ ఎక్కడ మొక్కలు లేవు. అందువల్ల ఇది సీతాఫలం మొక్క. సీతాఫలం మొక్కని నాటడం జరుగుతుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో కోతులు, ఇతర పక్షులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాటికి ఇది పెద్ద ఫ్రూట్సే వస్తే వాటికి చాలా ఉపయోగపడతానని ఇక్కడ జామ రకం మొక్క వేస్తున్నాం. ఇది కూడా ఫ్రూటెడ్ రిలేటెడ్ కాబట్టి ఇది ఎదిగి జామకాయలు కాస్తే ఇక్కడున్న జంతువులకి, ఇక్కడున్న పక్షులకి, ఉడతలకి, కోతులకి, ఇటువంటి చాలా జీవులకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి ఈ సాయిల్ని చూడండి, బ్లాక్ సాయిల్ లాగా కనిపిస్తుంది. ఈ అడవిలో మొక్కలు ఇంత బలంగా ఉండడానికి కారణం ఈ మట్టే. అలాగే ఈ మట్టిలో చాలా ఎర్త్వార్మ్స్ కూడా ఉన్నాయి. ఆ ఎర్త్వార్మ్స్ చేసే పని ఏంటంటే ఆ మట్టిని తింటూ అలా ముందుకు వెళ్తూ ఉంటాయి భూమి లోపల. దానివల్ల నేలంతా గుల్లయి లూజ్గా తయారవుతుంది. అలా తయారవడం వల్ల ఆ వేర్లకి ఏదైతే ఉన్నాయో వాటికి గాలి, నీరు సక్రమంగా అంది అవి బలంగా ఎదగడానికి సహాయపడతాయి. మొక్కలు నాటడం అయితే అయిపోయింది. అక్కడైతే ఒక అబ్బాయి కనబడుతున్నాడు, చిన్ననాటి విప్లవకారుడిలో ఉన్నాడు. ఒకసారి సరదాగా తనతో మాట్లాడదాం. ఏం పేరు నీ పేరు? అనిల్ కుమార్. అనిల్ కుమారా? ఏ ఊరు మీది? వర్షాల గారు. వలసలు గారు. ఈ ఊరేనా మీది? ఏంటివి ఎవరు విడిచారు? నాన్న. నాన్న విడిచారా? ఉమ్. మేము వచ్చాం కదా ఇందాక. ఏం తెచ్చాం? మొక్కలు మొక్కలు తెచ్చామా? ఎన్ని తెచ్చాం? ఎక్కువ. ఎక్కువ తెచ్చామా? ఎన్ని మొక్కలు ఉన్నాయి? చాలా మొక్కలు ఉన్నాయా? ఉమ్. పళ్ళు మొక్కలు ఏమున్నాయా? ఉమ్. ఏమున్నాయి? పళ్ళు మొక్కలు ఏమున్నాయి చెప్పు. సపోటా పండు, ఉమ్, నేరేడు పండ్లు, ఆ, ఇంకా చింతపండ్లు, ఆ, ఇంకా ఆ. సీక పండ్లు, అబ్బో, చూసావైతే అన్ని. ఎందుకు తెచ్చాను తెలుసా నీకు? పిట్టలకి మనకి. ఆ, ఎలా తెలుసు నీకు? నాన్న చెప్పారు. నాన్న చెప్పారా? ఉమ్. ముందుగా ప్లాన్ చేసుకున్నట్టే, అంటే లేట్ అవుతున్న ఉద్దేశంతో ఇంకా భోజన కార్యక్రమం కూడా అక్కడే ఏర్పాటు చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. అందుకే కూరగాయలు అలాగే రైస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యారీ చేసాం. ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 అవుతుంది. మేమైతే ఇప్పుడు త్వరగా భోజనం చేసి అవతల ఒడ్డుకి అయితే వెళ్ళిపోవాలి చీకటి పడేలోపు. టైం ఆల్మోస్ట్ 5 అయింది. ఎంతవరకు వీడియో మీరు చూస్తున్నారంటే ఇప్పటి వరకు ఎలా వెళ్ళాం ఏంటి అవన్నీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా అద్భుతంగా జరిగింది. అండ్ కుర్రోళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. ఒక్క మొక్క కూడా ఎక్కడ ఇదవ్వకుండా మంచి మంచి ప్లేసులు చూసుకొని ఆ ప్లేసుల్లో ఉండడం ఒక మంచిగా జరిగింది. అయితే వీడియోలో చూసిన వాళ్ళని మీరు చూసారు. కొన్ని వీడియోలు షూట్ చేయలేని విషయాల గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అంటే వెళ్ళే దారి చూడడానికి కొండ బాగానే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే వెళ్ళేటప్పుడు మేము అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ అక్కడ డిఫికల్టీస్ ఎదురయ్యాయి. ఏంటంటే ఎక్కేటప్పుడు జారిపోవడం, వర్షం వల్ల నెక్స్ట్ ఇంకా చాలా ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. అంటే ఎక్కేటప్పుడు ఆ తుప్పలు అవి బలిచవడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం. అంటే అక్కడ లోకల్ ఎవరైతే ఊరిలో ఉన్నారో అది లోకల్ వలసల గారు అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో గ్రామస్తులు చాలా హెల్ప్ చేశారండి. అయితే వాళ్ళు రావడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. లేదంటే అంత దూరం మేము వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్‌గా అయితే చేయలేము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తాం. ముందు ముందు కూడా ఇప్పటి వరకు చాలా చేసాం. ఇంకా ముందు చేస్తాం. ఇలాంటి జనాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అంటే మేము చేసే మంచి బయటికి వెళ్ళడం వల్ల ఆ మంచిని చూసి ఇంకెవరైనా మంచి పని చేసే ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు తీసి వీడియోలు షూట్ చేసి మీకు చూపించడం కోసం ఇదంతా మా ప్రయత్నం. సో ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి. మీరు ఆదివాసీ ఆర్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై ఆదివాసీ.